32,000 జీతం గల యువకుడు 459 కోట్ల అక్రమార్జన ఎలా చేశాడో చూద్దాం. అంటే 32,000 జీతం గల యువకుడు 459 కోట్ల అక్రమార్జన ఎలా చేశాడు అనేది మనం ఒకసారి ఈ మద్యం మాయలోని చూద్దాం. మద్యం మాయాలు అనే దాంట్లోనే చూద్దాం. కాఫీ షాపులో వర్కరు ఈ లిక్కర్ కదనమాట. ఇది అందులో అత్యధికంగా నాటి ప్రభుత్వం పెద్దలకి అందాయని ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలోకి ఇతను వచ్చారని లీలా డిస్టిల్లో చేరి ఏపీ ఇన్ఛార్జ్గా ఎదిగి ప్రభుత్వ మార్గంలో విదేశాలకు చిక్కేశాడని చెప్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒక సాధారణ యువకుని తెరపైకి తీసుకొచ్చి అతని ద్వారా 1,000 కోట్ల వ్యాపారం చేయించి 100 కోట్లు అర్జించి అందులో అత్యధికం తామే మింగేయడం ఇది లిక్కర్ స్కామ్లో మరో కోణం అనమాట. ఇది లిక్కర్ స్కామ్లో మరో కోణం ఏంటంటే, ఒక సాధారణ యువకుని తెరపైకి తెచ్చి అతని ద్వారా 1,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయించి 100 కోట్లు అర్జించి అందులో అత్యధికం తానే మింగేయడం అనమాట. దీని గురించి ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ అనే యువకుడును వాడుకున్నారన్నమాట. దీనికి హైదరాబాద్ చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ అనే యువకుని వాడుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక డిస్టిలరీ బాధ్యతను అప్పగించడంతో అతనికి చెలరేగిపోయాడనమాట. 5 ఏళ్ళు వరుణ్ ఏకంగా 459 కోట్లు అర్జించాడని లెక్కలు చెప్తున్నారు. ఇందులో చాలా వరకు అప్పటి అధికార పార్టీ పెద్దలకు మద్యం మాఫియాకు చేరిందని, వరుణ్ ప్రస్థానం హైదరాబాద్లోని బంజారా హిల్స్ నుంచి మొదలై పాండిచ్చేరి, గోవా మీదుగా ముంబై దాకా వెళ్ళిందని, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయినట్లు అనధికార సమాచారం ఉందని చెప్తున్నారన్నమాట. దీని గురించి చూద్దాం. వరుణ్ 2016 ఇంజనీరింగ్ పూర్తి చేశాడనమాట. వరుణ్ కుమార్ అన్నవాడు 2016లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడనమాట. ఉద్యోగాన్వేషణలో చదువులు పడి బంజారా హిల్స్లోని ఒక కాఫీ షాప్లోని 32,000 జీతానికి పనికి కుదిరాడు. బంజారా హిల్స్లోని కాఫీ షాప్లోని 32,000 ఉద్యోగాన్ని చేరాడనమాట. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు రాలేదు. ఇతనికి అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ రమేష్ రెడ్డి అనే తెలుగు ఎన్ఆర్ఐ పరిచయం ఏర్పడింది అనమాట. 2019 ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చినప్పుడు రమేష్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ 2019 ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కాఫీ షాప్లో ఈ వరుణ్కి పరిచయం అయ్యాడు అనమాట. అమెరికా వెళ్ళి లక్షలు సంపాదించి ఉద్యోగం చేయాలని తన లక్ష్యమని వరుణ్ అతనితో చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీకి రమ్మంటూ డాక్టర్ రమేష్ రెడ్డి నుంచి వరుణ్కి ఫోన్ వచ్చింది. అమెరికా వెళ్ళేందుకు సాయం తీసుకువచ్చిన ఆశతో ఈ వరుణ్ అనేవాడు ఆశతో వెళ్ళాడనమాట. అయితే ఒక మద్యం కంపెనీలో మంచి ఉద్యోగం ఉందంటూ ఈ డాక్టరు ఆఫర్ చేశాడనమాట. బాగా డబ్బులు సంపాదించుకోవచ్చిన ఆశలు కూడా రేకెత్తించాడు. అప్పటికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందనమాట. వైసీపీ ప్రభుత్వంలో మద్యం మాఫియాకు కమిషన్ ఇవ్వలేక, వ్యాపారం సవ్యంగా చేసుకోలేక లీలా డిస్టిలరీ అనే కంపెనీ ఇబ్బంది పడుతుంది అనమాట. దీన్ని లిక్కర్ మాఫియా స్వాధీనం చేసుకుందన్నమాట. లీలా డిస్టిలరీని లిక్కర్ మాఫియా స్వాధీనం చేసుకుంది. పాండిచ్చేరి లీలా డిస్టిలరీల ఉత్పత్తులు వ్యవహారం చూసుకునే ఉద్యోగంలో వరుణ్ నియమించారు. పాండిచ్చేరిలోని లీలా డిస్టిలరీ ఉత్పత్తుల వ్యవహారాలు చూసుకునే ఉద్యోగంలోని వరుణ్ నియమించారన్నమాట. అనంతకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆ కంపెనీకి ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు అప్పచెప్పారన్నమాట. అతనితో 100 కోట్ల రూపాయల విలువైన మద్యం వ్యాపారం చేయించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఆఫీస్ కూడా తెరిపించారు. మద్యం ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయాల వరకు మద్యం మాఫియా అన్నీ తమ చేతుల్లోకి తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పనిచేస్తూ లీలాస్ బ్రిలియంట్ బ్లైండ్ విస్కీ లాంటి కొన్ని చెత్త బ్రాండ్లను పంపిణీ చేశాడు. లీలాస్ బ్రిలియంట్ బ్లైండ్ విస్కీ లాంటి కొత్త చెత్త బ్రాండ్లు కూడా వచ్చాయన్నమాట. రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు వైసీపీ నాయకులు కొంత అందజేసిన వరుణ్ మిగతా మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశాడు. ఏపీలో మద్యం కుంభకోణం విచారణకు ఆదేశిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించిన వెంటనే వరుణ్ దేశం ఇచ్చి పారిపోయాడట. అమెరికాలో స్థిరపడడానికి వెళ్ళాడా అనే కోణంలో సిట్ అధికారులు కూడా విచారిస్తున్నారు. దుబాయ్కి వెళ్ళినట్లు కొంత సమాచారం లభించింది. నిర్ధారణ కాకపోవడంతో టెక్నాలజీ సాయంతో అన్వేషిస్తున్నారు. అయితే వరుణ్ జాడ వరకు ఇంతవరకు తిరిగి రాలేదని చెప్తున్నారు. ఈ విధంగా ఒక 32,000 రూపాయల జీతగాడు 450 కోట్ల రూపాయల సామ్రాజ్యం స్థాపించారన్నమాట ఈ వరుణ్ కుమార్ అన్నవాడు. ఇది లీలా డిస్టిలరీలో జరిగిన మాయ అన్నమాట. ఈ విధంగా జరిగినట్టు ఆంధ్రజ్యోతి కథనం రాసుకుని వచ్చింది శుక్రవారం 23 మే 2025 నాడు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.